కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి చూస్తే కందుకూరులో కీన్ కంటెస్ట్ కనపడుతోంది. అలాగే కావలిలో వైసీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి విజయం సాధించబోతున్నట్లుగా రేస్ సంస్థ చెప్తోంది. ఆత్మకూరులో మేకపాటి విక్రమ్ రెడ్డి అలాగే ఆనం రామనారాయణ రెడ్డి గారి మధ్య చాలా కీన్ కంటెస్ట్ కనపడుతోంది. కొవ్వూరులో నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి విజయం సాధించబోతున్నారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు, కానీ ఆమె ఓడిపోవచ్చు అనేది రేస్ సంస్థ చెప్తుంది. ఇక నెల్లూరు సిటీకి సంబంధించి కూటమి అభ్యర్థి పొంగూరు నారాయణ విజయం సాధించవచ్చు. ఇక్కడ మాజీ మంత్రి అనిల్ కుమార్ని ఇక్కడ నుంచి నర్సరావుపేట పార్లమెంట్కి వైసీపీ మార్చింది. ఇక్కడ కొత్త అభ్యర్థిని మహమ్మద్ ఖలీల్కి అవకాశం కల్పించారు నెల్లూరు సిటీ నుంచి. బట్ ఇక్కడ మాజీ మంత్రి నారాయణ వైపు ఓటర్లు మొగ్గు చూపినట్టుగా రేస్ సంస్థ చెప్తోంది. సో నెల్లూరు సిటీ టీడీపీ గెలవబోతుంది. నెల్లూరు రూరల్లో చాలా కీన్ కంటెస్ట్ చెప్తున్నారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు ఎంపీ, ఆయన అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య చాలా నెక్ టు నెక్ ఫైట్ జరుగుతుంది అనేది రేస్ సంస్థ చెప్తుంది. ఉదయగిరిలో వైసీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించవచ్చు ఇక్కడ అని రేస్ సంస్థ చెప్తుంది. మొత్తంగా నెల్లూరు పార్లమెంటు పరిధిలో కందుకూరులో కీన్ కంటెస్ట్ కనపడుతోంది. కావలిలో వైసీపీ గెలవబోతోంది. ఆత్మకూరులో కీన్ కంటెస్ట్ ఉంది. కొవ్వూరులో వైసీపీ గెలవబోతోంది. నెల్లూరు సిటీలో కూటమి గెలవబోతోంది. నెల్లూరు రూరల్లో కీన్ కంటెస్ట్ ఉంది. ఉదయగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతోంది.